నమస్తే అండి, నా పేరు ప్రశాంత్ కుమార్, వైశాలి డిటెక్టర్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్, తెలంగాణ. గ్రేడ్ 1 జియో సర్వీసెస్. మా జియాలజిస్ట్ కిరణ్ గారు అండి. సో ఈరోజు మనం ఒక ల్యాండ్ సర్వే చేయడానికి వచ్చాము. ఆ ల్యాండ్ సర్వే గురించి రైతే చెప్తాడు. అన్న నమస్తే, ఏం పేరు అన్న? నరసింహ సార్. ఏ ఊరు ఇది? గౌతమ్. ఏ మండల్? మండల్ డిస్టిక్ జిల్లా వికారాబాద్. ఏ మండల్? తాండూరు మండల్. సో ఇక్కడ ఈ రోజు మనము బోర్ సర్వే చేసాము దగ్గర. సో బోర్ సర్వే చేసి ఒక 5 పాయింట్స్ మనం ఐడెంటిఫై చేసాము. సో ఇది ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా రైతుకి తన పొలం మీద డౌట్ వచ్చింది. అసలు ఇది ఎన్ని ఎకరాలు ఉందని డౌట్ వచ్చింది. రైతు చెప్తాడు. అన్న ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉండాలి పొలం ఇది? మాకు మొత్తం టోటల్ 4 ఎకరాల 6 గుంటలు సార్. ఓకే, ఇప్పుడు మీ పాలకు ఎంత వచ్చింది? మా పాలకు 2 ఎకరాల 6 గుంటలు. ఇప్పుడు మనము ల్యాండ్ సర్వే చేస్తే ఎంత వచ్చింది? 1.35 అంటే 11 గుంటలు మీకు తక్కువ వచ్చింది. సో 11 గుంటల ల్యాండ్ అన్నమాట ఈ రైతుకి తక్కువ వచ్చింది. సో ఈ రైతు 11 గుంటలు తక్కువ వచ్చింది కాబట్టి మనం GPS ద్వారా సర్వే చేశాము. ఆ డేటా వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ల్యాండ్ తక్కువ ఉందని చెప్పి సర్వే పెట్టించుకొని వాళ్ళ ల్యాండ్ వాళ్ళు దక్కించుకుంటారు. ఇక్కడ ఎకరానికి 1 కోటి నుంచి 1.5 కోటి ఉంది ఇక్కడ ఎకరానికి వాల్యూ. సో 11 గుంటలన్నా 20 నుంచి 30 లక్షల వరకు వీళ్ళకు ఇప్పుడు ల్యాండ్ తక్కువ వస్తుంది. ఆ ల్యాండ్ ధర ఒక 30 లక్షల వరకు వీళ్ళకు సర్వే చేయించుకున్నందుకు మేలు అవుతుంది. 2 బోర్ పాయింట్ సర్వే ప్లస్ ల్యాండ్ సర్వే 2 అయినాయి. సో దీనివల్ల ఎలా ఉందన్న మీకు? కొలిచినాక తెలుస్తుంది. కొలవలేదు సార్ మేము. ఇప్పుడు కొలవలేదు. ఇప్పుడు మీకు 11 గుంటలు తీసుకున్నప్పుడు అనుమతుల గొలుతులతో తీసుకున్నాం సార్. ఓకే, ఇప్పుడు 11 గుంటల పొలం తక్కువ వస్తుందంటే మీకు బాధ లేదా? బాధ ఉన్నా సార్. ఇన్నేళ్ళు తెలియదు సార్ మాకు అది. ఇప్పుడు మీకు 11 గుంటలు తక్కువ వస్తుందంటే దాదాపు 30 లక్షల రూపాయలు, 30 లక్షల విలువ ఇక్కడ మీకు తక్కువ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే మీరు మళ్ళీ కొలిపించుకోండి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకు సర్వే పెట్టుకోండి, కొలిపించుకోండి. మీ 11 గుంటలు ఎక్కడ ఉంది, వెనకకుందా, ముందు ఉందా అనేది మీరు తెలుసుకోండి. వాళ్ళు సర్వే చేసినాక మీకు పంచనామా రిపోర్ట్ కూడా ఇస్తారు. అది పెట్టుకుంటే రేపు మీ పిల్లలకు కానీ పనికి వస్తుంది అన్నమాట. సో 2 పనికి వస్తుంది ఇలా చేయడం వల్ల. ఓకేనా? మీరు ఓకే.